హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేస్తూ ఉన్నప్పుడు కొందరికేమో మార్క్ ఎగ్జిట్ అప్డేట్ చేసుకునే దానికి క్యాలెండర్ డేట్ ఓపెన్ అవుతుంది, కొందరికేమో కాంట్రిబ్యూషన్ నాట్ రిసీవ్డ్ అని కొందరికైతే చూపిస్తుంది, ఇంకొందరికేమో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేటెడ్ అవైలబుల్ ఆఫ్టర్ 2 months అని చూపిస్తుంది. ఈ విధంగా ఎందుకు చూపిస్తుందో చూద్దాము. సో ఇప్పుడు నేను ఒక ఈపీఎఫ్ అకౌంట్ ఇక్కడ లాగిన్ చేసి ఉన్నాను. లాగిన్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఐడి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, ఫస్ట్ ఐడిలో ఏ విధంగా ఓపెన్ అవుతుందనేసి. సో ఇక్కడ నేను పిఎఫ్ ఎగ్జిట్ డేట్ మనం అప్డేట్ చేయాలి అంటే మేనేజ్ మీద మనము క్లిక్ చేస్తాం. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈపీఎఫ్ ఎగ్జిట్ మార్క్ ఎగ్జిట్ అని ఉందన్నమాట. ఈ మార్క్ ఎగ్జిట్ అనేది ఎందుకు చేసుకుంటాము అంటే పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ చేయాలి అన్నా, లేదంటే మీ యొక్క పిఎఫ్ అమౌంట్ని వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా దానికి పిఎఫ్ ఎగ్జిట్ డేట్ అనేది ఉండాలి, అంటే రిజైన్ డేట్, రాజీనామా డేట్ అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ని క్లిక్ చేయమంటుంది. ఓకేనా, మీరు ఏ ఐడికి అయితే ఎగ్జిట్ డేట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఐడిని ఇక్కడ మనము చూజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా ఒక మార్క్ రెడ్ కలర్లో ఒక ఎర్రర్ మెసేజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏమంటే ఇక్కడ చూస్తున్నారు కదా, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కెన్ ఓన్లీ బీ అప్డేటెడ్ ఆఫ్టర్ 2 months ఆఫ్ లాస్ట్ కంట్రిబ్యూషన్ మేడ్ బై ద ఎంప్లాయర్ అని చూపిస్తున్నారు. మీ ఎంప్లాయర్ ఎప్పుడైతే 2 months తర్వాత, అంటే మీరు ఎంప్లాయర్ పే చేసినటువంటి కాంట్రిబ్యూషన్ నుండి 2 నెలల తర్వాతే మీరు ఈపీఎఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేసుకోగలరు అని చూపిస్తున్నారు. సో ఇంకా వీరికి 1 month పూర్తయింది కాబట్టి ఈ విధంగా ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేసుకునే దానికి ఆప్షన్ అయితే రావట్లేదు. ఓకే, ఇప్పుడు నేను వేరొక ఐడిని ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేరొక ఐడిని అయితే ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా మనకు క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ మనకు మంత్ ఇయర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, 2023 ఆగస్టు మంత్కు సంబంధించినటువంటి క్యాలెండర్ ఇక్కడ మనకు ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు ఏ రోజైతే లాస్ట్ వర్కింగ్ డే చేసి ఉంటారో ఆ డేట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మరి అదేంటి, ఫస్ట్ ఐడికి ఏమో ఆ విధంగా ఓపెన్ అయింది, మరి సెకండ్ ఐడికి ఈ విధంగా ఓపెన్ అయింది అంటే చూడండి, 2023 ఆగస్టులో డ్యూటీ చేశారు, మళ్ళీ ఇప్పటి వరకు ఈ కంపెనీలో డ్యూటీ అయితే చేయలేదు. అంటే సుమారుగా వీరికి 6-7 months అయితే కంప్లీట్ అయిపోయింది, అంటే ఈ ఐడిలో ఎటువంటి కాంట్రిబ్యూషన్ అనేది లేకుండా. సో ఇప్పుడు ఈ ఐడిలో డేటా అనేది మనం ఎంటర్ చేసుకొని ఓటీపీ త్రూ మార్క్ ఎగ్జిట్ డేట్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. మరి ఫస్ట్ ఐడి ఆ విధంగా ఎందుకు వచ్చిందంటే తప్పనిసరిగా మనకు 2 months అది కంట్రిబ్యూషన్ తర్వాత 2 months అయితే మనం వెయిట్ చేయాలి. ఆ 2 months తర్వాతే మనం డేట్ ఆఫ్ ఎగ్జిట్ని ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే దానికి ఎంప్లాయీకి ఆప్షన్ ఉంటుంది. ఎంప్లాయర్ అయితే కావాలంటే అప్డేట్ చేయొచ్చు, ఎంప్లాయర్కి అయితే ఆప్షన్ ఉంటుంది. కానీ ఎంప్లాయర్ వాళ్ళు కూడా చాలా వరకు 2 months తర్వాతే ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేస్తారు. కొన్ని కంపెనీస్ ఎలాగంటే 2 months కంటే బిఫోరే ఎగ్జిట్ డేట్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.